ఒక్క నిమ్మకాయ 4 లవంగ మొగ్గలు ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఒకదాని స్మెల్ ఒకదానికి పెట్టడం, ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది కదా, ఆ స్మెల్ రాకుండా చక్కగా మంచి సువాసనతో ఉండాలంటే కనుక ఈ చిన్న చిట్కా అయితే ఇంకా మన అందరం ఫాలో అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో ఇలా చేశాను, నా ఫ్రిడ్జ్ చాలా నీట్గా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట, హైజీన్గా. ఫస్ట్ అయితే నిమ్మకాయ 2 చెక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ లవంగాలు మొత్తం ఇలా నిమ్మ చెక్క అయితే గుచ్చుకోవాలి. మనం ఇలాగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క షెల్ఫ్ ఉంటుంది కదా, ఒక్కొక్క షెల్ఫ్లో ఒకటి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కనుక అన్ని షెల్ఫ్లో కూడా ఒక్కొక్కటి అయితే చిన్నగా కట్ చేసి అయితే మాత్రం బౌల్లో పెట్టేసాను. ఇలా బౌల్లో పెట్టిన మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం అంటే మన ఫ్రిడ్జ్లోంచి మంచి స్మెల్ అయితే వస్తుందండి, బ్యాడ్ స్మెల్ అంతా అయితే పోతుందనమాట. ఈ టిప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం ఫాలో అవుతారు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.